ఓకే హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో అండి. మనకి సండే ఫండే కదా, ఎక్కువగా గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసండి నాగార్జున గారు సాంగ్తో ఎంట్రీ ఇచ్చేస్తారు. తర్వాత ఒకరిని చిన్న చిన్న విషయాలు మాట్లాడేసి ఒకరిని సేవ్ చేసే టైం అయింది అని చెప్పేసి మనకి నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిల్చోమని చెప్తారు. మనకి శాండ్ ఉంటుంది కదా, ఒక చిన్న స్లేట్ లాగా ఇచ్చేసి మనకి సేఫ్ సేఫ్ అన్నట్టుగా ఇచ్చేసారు. అందులో వచ్చేసి మనకి సీత అండ్ ప్రేరణ ఇద్దరు సేవ్ అయిపోయారన్నట్టు. ఎలాగో సేవ్ అవుతారు. ప్రేరణ గేమ్స్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి తను నిన్న మాట్లాడిన విధానానికి ఓకే ఉండొచ్చు. కాకపోతే ఇంకా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది, తను అమ్మాయి టఫ్ గేమ్ ఇస్తుంది అని చెప్పేసి. తర్వాత వచ్చేసండి ఇంకొకటి సెట్ అండ్ కట అని గేమ్ అని చెప్పేసి పెట్టేశారనమాట. ఏంటి అంటే హార్ట్స్ ఇస్తారు. సో మనకి ఎవరితోటి కనెక్ట్ అయ్యాము, ఇంకెవరితోటి మనకి బ్రేకప్ అయిన అంటే ఎవరితోటి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, మింగిల్ అవ్వలేకపోతున్నామా వాళ్ళకి హార్ట్ని బ్రేక్ చేసి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి పృథ్వీ అండ్ సోనియాకి మధ్యలో ఇస్తారన్నమాట. నిఖిల్కి ఇస్తారు. నిఖిల్కి ఏంటంటే పృథ్వీ అండ్ సోనియా. నిఖిల్ ఏం చేస్తాడనంటే పృథ్వీకి ఇస్తాడు చాలా తెలివిగా హార్ట్ని. సోనియాకి ఏమో బ్రేక్ హార్ట్ ఇస్తాడు. వాళ్ళ రీజన్స్ అనేది చెప్పేస్తారు. ఇంకా అంటే సీతకు వచ్చేసి నైనిక అండ్ విష్ణుకి ఏమంటారు. నైనికకు హార్ట్ ఇస్తుంది, విష్ణుకు బ్రేక్ హార్ట్ ఇస్తుంది అన్నట్టు. మణికంఠ వచ్చేసి సోనియా అండ్ నిఖిల్కి వచ్చేసి హార్ట్ బ్రేక్ని ఇస్తాడు. సోనియాకి వచ్చేసి హార్ట్ని ఇస్తాడు. నబీల్ వచ్చేసి నైనిక అండ్ ఆదిత్య. నైనికకు బ్రేకింగ్ హార్ట్ ఇస్తాడు, ఆదిత్య గారికి హార్ట్ ఇస్తాడు. విష్ణుప్రియ వచ్చేసి అంటే సీత అండ్ పృథ్వీ. ఇక్కడ వచ్చేసి సీతకు హార్ట్ ఇస్తుంది, పృథ్వీకి బ్రేకింగ్ హార్ట్ ఇస్తుంది అన్నమాట. నైనిక వచ్చేసి సీత అండ్ నిఖిల్కి బ్రేకింగ్ హార్ట్ ఇస్తుంది, సీతకి హార్ట్ ఇస్తుంది. ప్రేరణ వచ్చేసి యష్మి అండ్ అభయ్. ఓకే హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో అండి. మనకి సండే ఫండే కదా, ఎక్కువగా గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసండి నాగార్జున గారు సాంగ్తో ఎంట్రీ ఇచ్చేస్తారు. తర్వాత ఒకరిని చిన్న చిన్న విషయాలు మాట్లాడేసి ఒకరిని సేవ్ చేసే టైం అయింది అని చెప్పేసి మనకి నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిల్చోమని చెప్తారు. మనకి శాండ్ ఉంటుంది కదా, ఒక చిన్న స్లేట్ లాగా ఇచ్చేసి మనకి సేఫ్ అన్నట్టుగా ఇచ్చేసారు. అందులో వచ్చేసి మనకి సీత అండ్ ప్రేరణ ఇద్దరు సేవ్ అయిపోయారన్నట్టు. ఎలాగో సేవ్ అవుతారు. ప్రేరణ గేమ్స్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి తను నిన్న మాట్లాడిన విధానానికి ఓకే ఉండొచ్చు. కాకపోతే ఇంకా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది, తను అమ్మాయి టఫ్ గేమ్ ఇస్తుంది అని చెప్పేసి. తర్వాత వచ్చేసండి ఇంకొకటి సెట్ అండ్ కట అని గేమ్ అని చెప్పేసి పెట్టేశారనమాట. ఏంటి అంటే హార్ట్స్ ఇస్తారు. సో మనకి ఎవరితోటి కనెక్ట్ అయ్యాము, ఇంకెవరితోటి మనకి బ్రేకప్ అయిన అంటే ఎవరితోటి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం, మింగిల్ అవ్వలేకపోతున్నామా వాళ్ళకి హార్ట్ని బ్రేక్ చేసి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి పృథ్వీ అండ్ సోనియాకి మధ్యలో ఇస్తారన్నమాట. నిఖిల్కి ఇస్తారు. నిఖిల్కి ఏంటంటే పృథ్వీ అండ్ సోనియా. నిఖిల్ ఏం చేస్తాడనంటే పృథ్వీకి ఇస్తాడు చాలా తెలివిగా హార్ట్ని. సోనియాకి ఏమో బ్రేక్ హార్ట్ ఇస్తాడు. వాళ్ళ రీజన్స్ అనేది చెప్పేస్తారు. ఇంకా అంటే సీతకు వచ్చేసి నైనిక అండ్ విష్ణుకి ఏమంటారు. నైనికకు హార్ట్ ఇస్తుంది, విష్ణుకు బ్రేక్ హార్ట్ ఇస్తుంది అన్నట్టు. మణికంఠ వచ్చేసి సోనియా అండ్ నిఖిల్కి వచ్చేసి హార్ట్ బ్రేక్ని ఇస్తాడు, సోనియాకి వచ్చేసి హార్ట్ని ఇస్తాడు. నబీల్ వచ్చేసి నైనిక అండ్ ఆదిత్య. నైనికకు బ్రేకింగ్ హార్ట్ ఇస్తాడు, ఆదిత్య గారికి హార్ట్ ఇస్తాడు. విష్ణుప్రియ వచ్చేసి అంటే సీత అండ్ పృథ్వీ. ఇక్కడ వచ్చేసి సీతకు హార్ట్ ఇస్తుంది, పృథ్వీకి బ్రేకింగ్ హార్ట్ ఇస్తుంది అన్నమాట. నైనిక వచ్చేసి సీత అండ్ నిఖిల్కి బ్రేకింగ్ హార్ట్ ఇస్తుంది, సీతకి హార్ట్ ఇస్తుంది. ప్రేరణ వచ్చేసి యష్మి అండ్ అభయ్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అంటే ప్రేరణ యష్మి అండ్ అభయ్. యష్మికి హార్ట్ బ్రేక్ ఇస్తుంది, అభయ్కి హార్ట్ ఇస్తుంది అన్నట్టు. పృథ్వీ వచ్చేసి విష్ణు అండ్ యష్మి. విష్ణుకి హార్ట్ బ్రేక్ ఇస్తాడు, యష్మికి హార్ట్ ఇస్తాడు. సోనియా వచ్చేసి అభయ్ అండ్ మణికంఠ. అభయ్కి హార్ట్ బ్రేక్ ఇస్తుంది, మణికి హార్ట్ ఇస్తుంది అన్నట్టు. సో అభయ్ నవీన్కి వచ్చేసి ప్రేరణ అండ్ యష్మి. ప్రేరణకి బ్రేక్ ఇస్తాడు, యష్మికి హార్ట్ ఇస్తాడు అన్నట్టు. తర్వాత వచ్చేసి అంటే ఆదిత్య గారు వచ్చేసి నబిల్ అండ్ మణికంఠ. నబిల్కి హార్ట్ ఇస్తాడు, మణికంఠకి హార్ట్ బ్రేక్ చేసి ఇస్తాడు అన్నట్టు. యష్మికి వచ్చేసి పృథ్వీ అండ్ నిఖిల్. పృథ్వీకి బ్రేకింగ్ హార్ట్ ఇస్తారు, నిఖిల్కి హార్ట్ ఇస్తారు అన్నట్టు. సో ఎవరితోటి కనెక్ట్ అయ్యారు, ఎవరితోటి మింగిల్ అంటే ఈ 3 వీక్స్ తోటి పోల్చుకొని గేమ్ల పరంగా కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ పరంగా కానివ్వండి, ఆ విధంగా అన్నట్టుగా చేసేసారన్నమాట. ఇంకా నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిల్చోమంటారు. ఇక్కడ వచ్చేసి
అండి మనకి ప్రభావతి 2.0 ఎక్స్ ఉంది కదా, చిన్న ప్రభావతిని తీసుకొచ్చేస్తారు. కోడిని తీసుకొచ్చేస్తే దాన్ని పట్టుకుంటే కోడి సౌండ్ వస్తే సో సేఫ్, వేరే సౌండ్స్ వస్తే అన్సేఫ్ అనమాట. ఇక్కడ వచ్చేసి అండి నైనికకు ఒక్కదానిక వస్తుంది, మళ్ళీ మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోనే ఉంటారనమాట. మణి, విష్ణు, అబ్బాయి, పృథ్వీ, సీత వీళ్ళంతా. తర్వాత వచ్చేసి అండి మనకి నెక్స్ట్ గేమ్ అనేది పెడతారు. ఏంటంటే చిన్నగా పజిల్లాగా ఇచ్చేసారు. చిన్న పజిల్లాగా ఇచ్చేసారు. ఆ పజిల్లో ఏంటంటే సెట్ చేసేయాలి. సెట్ చేసేస్తే అది ఏ సాంగ్కి సంబంధించింది అనేది చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఇక్కడ వచ్చేసండి అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు ఆడతారు. అక్కడ నిఖిల్ విన్ అయిపోతాడు. సోనియా అండ్ మణికంఠ ఆడతారు. సోనియా విన్ అవుతుంది. నైనిక అండ్ ప్రేరణ ఆడుతుంది. ప్రేరణ విన్ అయిపోతుంది. సీత అండ్ ఆదిత్య ఆడతారు. సీత విన్ అవుతుంది. ఇక్కడ అండి మళ్ళీ సేవ్ చేసే టైం అయింది అని చెప్పేసి ఒకరిని సేవ్ చేయాలి అని చెప్పి సో చిన్న ట్రాఫిక్ లైట్స్ లాగా ఇచ్చారు. రెడ్ లైట్ వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్ అనమాట, గ్రీన్ లైట్ వచ్చిన వాళ్ళు సేఫ్. ఇక్కడ ఒక మణికంటకే గ్రీన్ లైట్ అనేది వస్తుంది, మళ్ళీ మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోనే ఉంటారన్నట్టు. సో ఇక్కడ 2 టీమ్స్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఎక్స్ట్రా రేషన్ అనేది నేనే పంపిస్తున్నానని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేస్తారన్నట్టు. మళ్ళీ సేవ్ చేసే టైం వచ్చింది అని చెప్పేసి ఎగ్స్ని ఇస్తారు. ఆ ఎగ్స్ని ఓపెన్ చేస్తే అందులో గ్రీన్ కలర్ ఉంటే సేఫ్, రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసాయండి విష్ణు అండ్ యష్మి ఇద్దరు సేవ్ అయిపోయారు. వాళ్ళు ఆడిన విధానం తెలిసిందే. విష్ణు ఫస్ట్ నుండి మనకి బయట అయినా కానివ్వండి, తను ఆడిన విధానం, ఇంట్లో ఉండే విధానాన్ని బట్టి ఎవరైనా అంటే ఎంత బాగా ఆడినా కానీ చెప్తున్నా అది ఒక్క సెకండ్లో తారుమారు అయిపోతుంది ఓటింగ్ కూడా అని అంతే. సో నాకు తెలిసి ఈ వీక్ పృథ్వీ వెళ్ళాల్సింది, కాకుంటే నిన్న జరిగిన పిచ్ సిచ్యువేషన్ వలన వేరే వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. ఎవరో చూద్దాం ఇంకా మరి. తర్వాత అంటే నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ పైన పిక్చర్స్ ఇస్తారు. ఆ పిక్చర్స్ దగ్గర సౌండ్ని మనము చెప్పాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు వచ్చారు. కొంతమంది గెస్ట్ చేశారు, కొంతమంది గెస్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి అండి ఇంకా మళ్ళీ మనకి ఏమంటారు, మళ్ళీ సేవ్ చేసే టైం అయిపోయింది అని చెప్పేసి ఇక మిగిలింది పృథ్వీ అండ్ అబ్బాయి ఇద్దరే అండి. సో మిగతా వాళ్ళంతా సేవ్ అయిపోయారు కదా. సో ఇక్కడ వచ్చేసి పృథ్వీ అండ్ అబ్బాయిని మనకి ఏమంటారు యాక్షన్ రూమ్కి రమ్మంటారు అన్నమాట. అక్కడికి వెళ్తారు. అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ పైన నిలబడాలి అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారన్నట్టు. సో అక్కడ నిల్చున్నాక మళ్ళీ ఒక స్టెప్కి రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ విధంగా లాస్ట్ స్టెప్ దాకా వచ్చేస్తారు ఇద్దరు. సో మళ్ళీ స్టార్ట్ పాయింట్ వరకు వెళ్ళమంటారు. అక్కడ లైట్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. సో గ్రీన్ లైట్ వచ్చిన వాళ్ళు సేఫ్, రెడ్ లైట్ వచ్చిన వాళ్ళు నాట్ సేఫ్ అని చెప్పేసి చెప్తారు. సో నిన్న జరిగిన దానికి అవే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయాడండి. నేను వెళ్ళిపోతాను, నేను ఎలిమినేట్. అబ్బాయికి ముందే తెలుసు అండి తను మాట్లాడింది తప్పు. అంత సిచ్యువేషన్ అంత ప్లే చేసినాక, ఏవీస్ అన్ని ప్లే చేసినాక సో ఇంకా తను ఇంకా కన్ఫర్మ్ అయిపోయి ఉంటాడు. అక్కడ తను ముందే చెప్తాడు నిఖిల్ తోటి, ఫ్రైడే రోజు నేను మాట్లాడిన విధానానికి నాకు గన్షాట్గా నాకు ఏదో జరుగుతుంది అని చెప్పేసి. కాకుంటే ఏంటంటే మంచి ఆపర్చునిటీ. సో మనకి బయటకు వచ్చినాక ఛాన్సెస్ వచ్చినా రాకపోయినా మనీ అయితే వస్తుంది కదా. బేసిక్గా చూసుకున్నా కానీ తన ఛాన్స్ని పోగొట్టుకున్నట్టే. ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి ఇప్పుడు బయటకు వెళ్తే దీని బిహేవియర్ ఇలా అని చెప్పేసి ఏదైనా నెగిటివ్ కూడా జరగవచ్చు. నేను బయటికి వెళ్ళినాక ఇంటర్వ్యూలో మాట్లాడతాను, ఇదే చెప్తాను అని చెప్పేసి ఆ ఒక్క మాటకి బాగా నెగిటివ్ అయిపోయిందన్నమాట తనకి. సో ఇంకా వచ్చేసానంటే తనని స్టేజ్ మీదకి రమ్మంటారు. స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు. నువ్వు ఎవరెవరికి బ్లాక్ రోజ్ ఇవ్వాలనుకుంటున్నావు, ఎవరికి రెడ్ రోజ్ ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటే మనకి ఇక్కడ విష్ణు, మణికంఠ, పృథ్వీ వీళ్ళకి బ్లాక్ రోజ్ ఇస్తా అంటాడు. ఎందుకు అని అంటే విష్ణు నువ్వు మాట్లాడతావు, ఒక్కొక్కసారి నీకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు, వాటిని అదుపులో పెట్టుకో అంటే కొంచెం అడ్వైజ్ లాగా అన్నట్టు. అలాంటి వాళ్ళకి బ్లాక్ రోజ్ ఇస్తాడు. మణికంఠను వచ్చేసి మన దోష విషయంలో జరిగింది చూడు, అట్లా మీడియేటర్గా ఉండకు, ఏదైనా గొడవలు జరిగితే అట్లాంటి సిచ్యువేషన్లలో దూరం ఉండి వెళ్ళిపో, నీకే మంచిది అని చెప్పేసి చెప్తారన్నమాట. పృథ్వీని వచ్చేసి నేను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను, నువ్వు అగ్రెసివ్ అనేది తగ్గించుకో, బాగుంటావు అని చెప్పేసి చెప్తారు. ఇక రెడ్ రోజ్ వచ్చేసి సీత అండ్ నిఖిల్, సోనియా వీళ్ళకి ఇస్తాడు. సీత యాజ్ ఎ సిస్టర్ అంటాడు. నిఖిల్ వచ్చేసి తనకి వాళ్ళ బాండింగ్ అనేది చాలా పెరిగింది అని చెప్పేసి చెప్తాడు. సోనియా ఏంటంటే ఏది భయపడకుండా కరెక్ట్గా మాట్లాడుతుంది. సో ఏది ఉన్నా కరెక్ట్.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చిన్న రివ్యూ. ఎందుకంటే ఎక్కువగా మనం మాట్లాడడానికి వీలు ఉండదు. అక్కడ అన్ని టాస్కులే ఉంటాయి. నామినేషన్స్ అనేది ఉంటుంది. మనం ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఎవరు సేవ్ అవుతారు, ఎవరు నాట్ సేఫ్ అనేది ఉంటుంది, అంతే తప్ప. సో అబ్బాయి నిన్న మొన్న ఈ 2 days మాట్లాడకపోతే ఆ ప్లేస్లో పృథ్వీ వెళ్ళేవాడండి ఖచ్చితంగా. ఎందుకని అంటే అక్కడ వేరే వాళ్ళు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆదిత్య గారు ఆడుతున్నారు, ఇక్కడ సమాధానం చెప్పాలను అక్కడ సమాధానం చెప్తున్నాడు, ఎవరిని కూల్గా ఉంచాలను వాళ్ళని కూల్గా ఉంచుతున్నారు. సో నబీల్ వచ్చేసి చాలా టఫ్ గేమ్ ఇస్తున్నాడు. ఇంకా అమ్మాయిల గురించి చెప్పనే అక్కర్లేదు. నిఖిల్ ఓకే సోనియాతోటి ఉన్న కొంచెం సీన్స్ క్రియేట్ అయినా కానీ తన గేమ్స్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. అందరినీ ఏదైనా ప్రాబ్లం వస్తే కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉంటుండే. కాకపోతే అబ్బాయి తన చేతులారా తను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఓకే నిన్న మన దానికి దాన్ని తనే గోతులో తవ్వుకొని గోతులో పడ్డట్టుగా అయిపోయింది అన్నమాట. సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా కానీ వెళ్తారన్న గ్యారంటీ లేదు కదా ఓటింగ్ ప్రకారము. సో అలా మాట్లాడి చెప్పలేము ఏ విధంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మరిన్ని విషయాలు కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే నేను ఈరోజు షార్ట్లో న్యూ మోడల్ మనకి నెట్ వస్తుంది కదా, ఆ నెట్ డిజైన్ వచ్చేసి మనకి చుట్టూ మగ్గం వర్క్ లేదంటే ఎంబ్రాయిడరీ డిజైనరీ బ్లౌజెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు అవి చాలా ఫ్యాషన్ ఉన్నాయండి, బ్రైడల్వి అన్నమాట. సో అవి మనకి బయట మనం చేయించుకోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటుందండి. నేను లింక్సే ఇచ్చాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను షార్ట్లో ప్రొవైడ్ చేశాను లింక్స్.